హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదా. ఇవాల్టి స్పెషల్ కర్రీ వచ్చి తోటకూర కోడిగుడ్డు కర్రీ అండి. ఇది చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. తోటకూర కట్ట ఒకటి పెద్దది తీసుకున్నానండి. 1, 2 కాకుండా ఒకటే సైజు పెద్దగా ఉందండి ఆ కట్ట తీసేసుకున్నాను. అది శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉందండి, లేతగాను ఉంది, ఫ్రెష్గా ఉంది ఆకుకూర మనకి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది కదండి. ఇప్పుడు అది సన్నగా కట్ చేసుకొని అది ఉప్పు నీళ్ళలో చక్కగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందామండి. ఉప్పు నీళ్ళలో 2-3 సార్లు కడుక్కొని పెట్టుకున్నాం అనుకో దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా ఇసుకున్నా పోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పటి వరకు ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అది ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా, ఉల్లిపాయలే వేసుకొని ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను చూసారా, ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము. ఇది న్యూ రెసిపీ అండి, కొత్తగా ట్రై చేశాను కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా ఆవాలు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 వేసానండి. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి కదండి చక్కగా. కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, కొత్త ఛానల్ అని చెప్పి ఎవరు స్కిప్ చేయకుండా చూడకాకండి. చక్కగా చూస్తాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నానండి. చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యింది చూసారా, అందులో 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం చూసారా తోటకూరను కూడా ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇది కానీ హెల్దీ రెసిపీ అండి. ఆకుకూర మనకి ఎన్నో విటమిన్స్ ఉంటాయి. తోటకూరలో మన ఐరన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి కదా. ఇది చక్కగా తినొచ్చు. మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా మనం ఇది తోటకూర పచ్చానికి సరిగ్గా సరిపోతుంది కదండి. చక్కగా ఉంటుంది, ఎంతో హెల్దీ కదా, తినేయచ్చు. ఎవరైనా తినొచ్చండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఆకుకూర తినని వాళ్ళు కోడిగుడ్డు వేస్తాం కదా, కోడిగుడ్డుతో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం ఒక చుక్క నీరు వేయకుండా ఇది ఉప్పు పసుపు వేస్తాం కదండి, అందులోనే చక్కగా మగ్గిపోతుందండి మనకి. చక్కగా కింద మీద చక్కగా కలుపుకున్న తర్వాత మనం నీడిలు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఒక చుక్క నీరు వేయకుండానే నీరు చాలా ఊరుతుందండి, ఎందుకంటే సాల్ట్ వేస్తాం కదా. ఆ సాల్ట్ ఆవిరికి చక్కగా నీరు ఊరుతుంది. మనం చక్కగా లేతగా ఉంది కదండి, చక్కగా మగ్గిపోతుంది. చూడండి అంత నీరు వచ్చింది చూడండి. మనం ఉప్పు వేస్తేనే కొంచెం అంత నీరు వచ్చేసింది, మనకి నీరు వేయకుండా సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం చూసారా పచ్చిమిరపకాయలు, ఇప్పుడు వేసుకుందామండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తోటకూర, కరివేపాకు చక్కగా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము. మీ స్పైసీని తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా చక్కగా మనం కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాము. చూడండి చక్కగా ఉడికిపోయింది, లేతగా ఉంది కదా, ఎంతోసేపు పట్టదండి మనకి కర్రీ ఉడకటానికి. ఇప్పుడు 4 కోడిగుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి మనం ఒకేసారి ప్యాన్లో వేసుకునే ముందు మనం గిన్నెలో పగలగొట్టుకొని వేసుకున్నాం అనుకోండి. కోడిగుడ్లు ఇప్పుడు ఎండాకాలం కదా,
చాలా త్వరగా పాడైపోతాయి. అందుకు మనం ఒక్కొక్కటిగా గుడ్లు మనం గిన్నెలో వేసుకొని అప్పుడు మనం ఫ్రైలో వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఒకేసారి మనం కోడిగుడ్డు ఫ్రైలు అందులో పగలగొట్టామనుకోండి పాడైపోతే కూర అంతా పాడైపోతుంది. ఇప్పుడు మనం కోడిగుడ్డు పగలగొట్టుకున్న కోడిగుడ్లు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఏంటో నసలాగా వాక్కుంటా పోతుంది అనుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం తోటకూరని డివైడ్ చూసి మధ్యలో వేసుకుందామండి. కోడిగుడ్లు 4 కోడిగుడ్లు వేసుకొని మనం దాని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ దాకా కదిలించకుండా ఉన్నాం అనుకోండి చక్కగా కోడిగుడ్డు మగ్గుతుంది. చూసారా ఈ విధంగా వచ్చాక మనం ఇప్పుడు కలుపుకుందాము. విడివిడిగా అంతా కలుపుకోకుండా ముందు మనం కోడిగుడ్లు కలుపుకున్న తర్వాత మనం ఒకేసారి ఇంకా తోటకూర అన్నీ కలిపేస్తామనుకోండి అప్పుడు బాగుంటుంది. కానీ మొదటిసారి వండానండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ గిన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెష్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తానండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో హెల్దీ అయిన తోటకూర కోడిగుడ్డు కర్రీ తయారైపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్లో తీసుకొని కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ ఇది ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.